మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఈ మాట నా వెంట అందరూ పలకండి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించుమని చెప్పాను. ప్రార్థించాను. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. తల వంచి నమస్కరిస్తున్నా. గుండె నిండా మీ సిలువ ధ్యానాలు నింపుకోవడానికి గుండె ధైర్యంతో ఎండను దాటి మీ సన్నిధికి వచ్చారు. వచ్చిన బిడ్డలందరూ బట్టి వందనాలు. ప్రథమ మాట సిలువ మీద మీరు పలికిన ప్రథమ మాట ధ్యానిస్తుండగా మీ సహాయం మాకు మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ ధ్యానాలను కనుక మనం వరుసగా తయారు చేసుకుంటే ఒక చిన్న పుస్తకం ఉంటుంది. ఒక చిన్న పుస్తకం, స్మాల్ బుక్ of meditations of the words on the cross which Jesus spoke. ప్రభు పలికిన, శిలువ మీద పలికిన 7 మాటల సందేశాల పుస్తకాన్ని మనం కైవసం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనకి చేతులు ఉన్నంతకాలం మన చేతులు ఆ గ్రంథం మీద పడాలండి. అందుకే దేవుడు మనకు చేతులు ఇచ్చింది. స్టేషన్ దగ్గర చూపించుకోవడానికి కాదు. మన వేళ్ళు బాగిరి మీద పడాలి. మన బతుకు బాగుపడుతుంది. బైబిల్ అలాంటిది. అందుచేత ఈ బైబిల్లో, ఈ గ్రంథంలో 23వ అధ్యాయంలో 34వ వచనం మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు శిలువ మీద పలికిన మొదటి మాట ఇక్కడ ప్రస్తావించబడింది. The first word that ever spoken by Jesus on the cross. గమనించండి, యేసుక్రీస్తు పొందిన మరణము ఏ మరణం? శిలువ మరణం ఒకటి. ఇంకే మరణం? మరణం అని మరణం ఉన్నట్ట. మరణం కాక జీవనంలో ఇంకే మరణం? హింసాత్మక మరణం. హింసించి చంపారు. హింసాత్మక మరణం. వినండి, ఎవరైనా హింసాత్మక మరణంలో కీడు మాటలు మాట్లాడతారు కదా. ఎవరైనా హింసించి చంపుతుంటే తట్టుకోలేక, నోరు జారి, అధిక కోపంతో బిగబట్టుకోలేక హింసాత్మక మరణంలో కీడు మాటలు మాట్లాడతారు ఎవరైనా ప్రపంచంలో. కానీ యేసుక్రీస్తు హింసాత్మక మరణంలో 7 మాటలు మాట్లాడాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ జీసస్ క్రైస్ట్. హింసాత్మక మరణంలో ఆయన కీడు మాటలు మాట్లాడలేదు, 7 మాటలు మాట్లాడాడు. 7 మాటల్లో మొదటి మాట, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు వీరిని క్షమించు. యేసుక్రీస్తు అనుభవిస్తున్న హింస చేసిన శబ్దం ఇది. యేసుక్రీస్తు అనుభవిస్తున్న ఘోరమైన హింస చేసిన శబ్దం ఇది. అదేమిటంటే, ఆయన నిశ్శబ్దాన్ని చీలుస్తూ అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయిస్తున్నారో అనే మాట పలికేసరికి ఇక శాపం ఇస్తున్నాడులే, అందరి పని అయిపోయింది అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. క్షమాపణలో 2 రకాల వారు ప్రధానంగా మనకు కనిపిస్తారు. ఒకటి క్షమించే యేసుక్రీస్తు, 2 క్షమించబడే మనం, మనుష్యులు. ఇద్దరు ఉంటే గాని క్షమాపణ వర్కౌట్ కాదు. ఇది ఇద్దరికి సంబంధించింది. యేసుక్రీస్తు క్షమాపణ 2 రీతులుగా లేఖనాల్లో ఉంది. ఆయన ఇచ్చిన క్షమాపణ ఇది మనం గమనించాలి. ఒకటి, ఆయన మరణానికి ముందు అమలులో ఉన్న క్షమాపణ. ఆయన మరణించిన తరువాత, తిరిగి లేచిన తరువాత అమలులోకి వచ్చిన క్షమాపణ. అర్థమవుతుందా?
అర్థమైంది? ఏం చెప్పాను చెప్పండి. ఏదో చెప్పారు కానీ కొంచెం అర్థమైందండి, కొంచెం అర్థం కాలేదండి. యేసుక్రీస్తు మరణానికి ముందు అమలులో ఉన్న క్షమాపణ, అది ఒక పార్ట్. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత క్షమాపణ అనేది అమలులో ఉంది, కానీ దాని విధానం వ్యత్యాసం బైబిల్లో. యేసుక్రీస్తు కాలంలో ఆయన క్షమించమని అడిగాడు, క్షమించమని చెప్పాడు. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఆయన ఇలాగ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ పెంకులు తీసి ఆ రోగిని కిందకి తెచ్చారు. 20వ వచనంలో ఆయన వారి విశ్వాసం చూచి, మనుష్యుడా, నీ పాపము క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా అని మనం చూస్తున్నాం. ఏమిటండి ఇక్కడ తేడా? అవతల వాడు అడగకుండా క్షమించాడు. గమనిస్తున్నారా? వీడు అడగల. క్షమాపణ అడగాలి అనే ఒక ప్రాథమిక ఇంగిత జ్ఞానం కూడా వీడికి లేదు. రోగం పోవాలనే ఉంది, కానీ పట్టుకుపోంటారు బాబు, నాన్న పట్టుకుపోంటారు, పోతే ఎక్కడ పోతారా అన్నట్టు వాళ్ళని బతికినాడు. మొత్తం మీద బాడీని తెప్పించుకున్నాడు. నేను ఆయన క్షమాపణ అడుగుతారా అని అతను భావించినట్టుగా మనకి ఇక్కడ అర్థం కాదు. కానీ ప్రభు అంటున్నాడు, మనుష్యుడా, నీ పాపములు క్షమించుకున్నాయి. యేసుక్రీస్తు అవతల వ్యక్తి అడగకుండా క్షమించగలరు. యేసుక్రీస్తు మాత్రమే. క్షమాపణ అడిగినప్పుడు క్షమించేది ఎవరు? ప్రభు. అక్కడ వాళ్ళు అనుకున్నారు, ఈయనెవరు పాపాలు క్షమించడానికి అని అన్నారు. అప్పుడు కింద రాయబడింది చూడండి, 24వ వచనం. అయితే పాపములు క్షమించదు భూమి మీద మనుషుల కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలెను. వాళ్ళు రోగంతో వచ్చారు, ప్రభు పాపాలు క్షమించారు. పాపాలు క్షమించిన తర్వాత ఏం జరిగింది? రోగం కూడా పోయింది. పాపాలు తర్వాత రోగం కూడా పోయింది. ఈ రోగం నేను తొలగిస్తున్నాను అనలేదు దేవుడికి ప్రభు. ఇక్కడ నీ పాపాలు క్షమించాన్ని పరిపెత్తుకున్నాడు అన్నాడు. పాపాలు క్షమించగా వాడు పరిపెత్తుకున్నాడు. ఏమండి? పరిగెత్తుతున్నాడు. మనం ఎప్పుడు పరిగెత్తాం? ఎప్పుడు ముగిస్తే అప్పుడు ఆపేవాడు. కొన్నిసార్లు పరిగెత్తుకుంటూ వస్తాం, ఇల్లు నీరసంగా. కొందరు నీరసంగా వస్తారు, నీరసంగా వెళ్తారు. అది వేరు కేసు. పరిగెత్తుతున్నాడు. పాపములు క్షమించబడుటలో రోగ నివారణ ఉంది. ఇట్ ఈస్ ఇంక్లూడెడ్. పాపాలు క్షమించబడంలో రోగ నివారణ. అందుచేత మనం ప్రకటించవలసింది రోగ నివారణ, పాప క్షమాపణ. ఆటోమేటిక్ గా రోగ నివారణ జరుగుతుంది. ఈ మ్యాథమెటిక్స్ తెలిసిన వారు చాలా తక్కువ. ఎందుకంటే పాపాలు క్షమించబడతాయి ఎందుకంటే రెవెన్యూ పెద్దగా ఉండదు. రోగాలంటే అందులో బయట వాడు మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా ఇంత సభలో 2,000 మంది, ఈ లక్ష్మీదేవి కటాక్షం వదిలిపోవడానికి బయట వాడికి తెలియదుగా ఈ విషయాలు, ఆ పదాలు కూడా వాడికి తెలియదుగా. ఇంట్లో అప్పుడు సందాలు పడుతున్నారు. రోగాలు పేరు చెప్తే బతకొచ్చండి, బతికే. రోగాలు పందిరేయండి, బతుకు బ్రహ్మాండంగా. పాప క్షమాపణ ప్రకటించని పరిచర్య, పాపం చేసుకోండి అని చెప్పే పరిచర్య. అందుచేతనే ఒకడు పాపాలు క్షమించబడ్డ 5వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు ఏం చెప్పాడు దాంతో? మరీకు కీడు కలుగును నీవు పాపం చేయొద్దు అన్నాడు. వాడు పాపం మారని వాడు. ఏమండి? మారని వాడు, పాపము మానని వాడు. అందుచేత మనం మనుషులను పాపం చేయకుండా మారేలా చూడాలి.
రోగాలు పరిగెడతాయి. రోగాలు పరిగెడతాయి. ఈ కెమిస్ట్రీ చాలా మంది తెలియదని చెప్పలేం కానీ అమలు చేయలేం. అందుచేత చాలా తేలికైపోయింది దేవుని పరిచయం. ఇవాళ టీంలో మీ జుట్టు పీక్కోండి, అది రాదు. నేను ప్రార్థన చేస్తున్నా, ఆయన ఇంత ఇంత వచ్చిన చేతికి పీక్ ఏమిటండి ఇది? ఏంటి కేసే తైలమా? అవి దాన్ని ప్రకటించేది. చీప్ ట్రిక్స్ అవి, చీప్ ట్రిక్స్. దర్జా జీవితం అండి. రాయల్ లైఫ్, రాయల్ లైఫ్, ఇండీడ్ రాయల్ లైఫ్. వీడంత దర్జాగా వెళ్ళాడు. అంత పాప క్షమాపణ ప్రభు అవతలికి అడగకుండా ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడు సిస్టమ్ జీవం మారింది, జీవం మారింది. ఇప్పుడే ఏం చేస్తున్నాడు? యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఎవరి పాపాలు ఎవరు ఒప్పుకోవాలి? మన పాపాలు ఎవరు ఒప్పుకోవాలి? మనమే. మన పక్కడి పాపాలు తెగ చెప్తాం. మన పాపాలను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయనంటే ఏమిటి? ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది. చూడండి, మీరు వినకుండా తప్పుతున్నారండి. ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది. చెప్పండి, ఒప్పుకుంటే పాపం తప్పుకుంటుంది, ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది. ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది. అందుకే ప్రభువు అంటున్నాడు, ఒప్పుకో అని మనతో అంటాడు, తప్పుకో అని పాపంతో అంటాడు. ఒప్పుకో అని మనతో అంటాడు, అరే ఒప్పుకో, తప్పుకోవే అంటాడు పాపాన్ని. ఒప్పుకుంటే పాపం, ఒప్పకపోతే పాపం తప్పక మనలో ఉంటుంది. పాపములో మనం ఒప్పుకొన్న వాడు పాపములో మరణించవలసి వస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో చూస్తాం. యోహాను సువార్త 8:21 రాయబడింది, మరికొప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను బ్రతుకుదురు గాని మీ పాపముల నుండి చనిపోదురు, నేను వెళ్ళితోడికి మీరు ఆలీయరు. అంటే పాపములో ఒప్పుకొన్న వారు పాపంలోనే మరణిస్తారు. ఆ పాపంలో మరణించిన వారు ప్రభు లేని చోట ఉంటారు. ప్రభు లేని చోటు ఘోరమైన చోటు, అది శిక్ష, అది ప్రమాదం, అది పాతాళం. అందుచేత భూమి మీద ఉండగా కాబట్టి పాపాన్ని ఇప్పుడు శిక్ష మారి ప్రభు క్షమించుకుంటాడే, నా ప్రభు క్షమించుకుంటాడే. నీకు పని ఆయన డ్యూటీ ఎక్కువ, నువ్వేమో రోడ్ల మీద తిరుగుతావా? ఆయన క్షమించుకుంటాడు. ఆయన ఎవరిని అడగాలి, అడిగి తీరాలి. చేసింది ఎవరు? మనమే కదా, చేసింది మనమే. ఇంకొకటి ఏమిటంటే, ఇదో మనం ఇక్కడ ఎప్పుడు పాపం చేసినా ఇందులో ఒక క్రమం ఉంది. అది మీకు జ్ఞాపకం చేస్తారు. లూకాసు వార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట ఎక్కడ చేసినా, ఎప్పుడు చేసినా
ఎలా చేసినా, ఎందుకు చేసినా, చేసింది పరలోకానికి వ్యతిరేకం, చేసింది ఆ దేవుని ఎదుట. Sin against heaven, sin in front of God, in front of God. అలా చూస్తుండగానే దేవుడు చేస్తున్నాడు. అలా చూస్తుండగానే హీరో నిలబడుతున్నాడు, మెల్లగా రోబోట్లాగా హీరో నిలబడి టికెట్ ఇచ్చేవాడు దగ్గర. ఆ టికెట్ ఇచ్చినప్పుడు ఎంత సంతోషమో, ఎంత సంతోషం అంటే బతికిపోయాను నేను. టికెట్ కొట్టే ఉదయం భలే తేలింది అన్న, సిగ్గుందండి నీ మాట్లాడటానికి. అలా ఫీల్ అవుతారు. ఉదాహరణ కదండి, విజయోత్సవంతో లోపలికి వెళ్తాం. అవన్నీ చూస్తున్నాడు దేవుడు. మనం చేసేవి చూస్తున్నాడు, మనం చూసేవి గమనిస్తున్నాడు. ఆయన ఎదుట చేస్తున్న ఏ పాపమైనా, ఏ పొరపాటైనా, ఏ తప్పిదమైనా పరలోకానికి వ్యతిరేకం, దేవునికి ఎదుట. అందుచేత ఎక్కడ ఒప్పుకోవాలి మన పాపం? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. అది చేసింది అవతల వ్యక్తి ఎవరితోనో కాదు, ఎవరితో ఒకవేళ మనం గొడవ పెట్టుకుని పొరపాటు చేసి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే వాడి క్షమాపణ పనికి రాదు. మనకి ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒకరి దగ్గర క్షమాపణ అడిగా అనుకోండి, వాడు అబ్బాయి అని అంటాడు. అంటే వాడి వరకే మనకి రిలీఫ్, ఇంకోటితో మళ్ళీ చేస్తాం. కాబట్టి అర్థమవుతుందా? ప్రభు దగ్గర క్షమాపణ పడితే ఎవరితో చేయం, అది సంగతి. ఎవరితో? జీవితాంతం, బ్రతికినంత కాలం, చచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు ఒక శాశ్వత పరీక్ష. ఇంత విశాల క్షమాపణ శిలువ మీద ప్రభు మాకు ఇచ్చాడు. విశాల క్షమాపణ, ఇది వైడెన్ అది చెప్పండి. వీరేమి చేసిన వీరిని యేసు క్రీస్తు దేవుడని ఎరుగక చేస్తున్నాడు. ఆయన దేవుడు అనేది ఎరిగితే తెలుసుకుంటే వాడు చెయ్యరు. కాబట్టి వీరిని క్షమించండి. ఆయన క్షమించండి అనకపోతే ఏమయ్యేది తెలుసా? వాళ్ళంతా నశించుండేవాడు, ఆయన బాధించిన వాళ్ళంతా. అందుచేత ప్రభు భూమి మీద ఉండగా ఎక్కడ నోరు జారి మాట్లాడతాం. నోరు జారి మాట్లాడితే ఏమవుతుంది? అది జరుగుతుంది. మనం ఏమన్నా జరగదు. దొన్నపోతులాగున్నా పుస్తకం ఇవ్వలేదురా అని అన్నా అంటే అది వాడు దొన్నపోతు కాడు, ఈ పుస్తకం ఇవ్వడం. అదే ప్రభు అన్నాడు అనుకో, వాడు దొన్నపోతు అయిపోతుంది. వెలుగు కమ్మని పలుగ్గా, కమ్మని వెలుగు కలిగినంతే. ఆయన ఏదంటే జరుగుతుంది. అందుచేత ఆయన చాలా జాగ్రత్త. ఎక్కడ మోతారు ప్రభు క్షమించమని అడిగాడే కానీ వాళ్ళని క్షమించమని అడిగాడు కానీ నేను చూస్తున్నారు వాళ్ళ సంగతి తీర్చుకోరు అని అంది. అంత గొప్ప క్షమాపేక్ష పెట్టే రక్షకుడు. ఆ రక్షకుని దగ్గర మనం పొందాలి మొదట క్షమాపణ. ఇప్పుడు ఆయన మరణి తిరిగి లేచిన కాలం అయిపోయింది, అడగకుండానే క్షమించే కాలం అయిపోయింది. ఇప్పుడు అడగాలి. ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు అని అడిగితే నమ్మదగిన వాడు ఈ నీతి మొదటి సంస్థ ఆయన ప్రభుని అడిగి క్షమించబడిన జీవితాన్ని మనం క్షమించిన ప్రభును చూచే వరకు కాపాడుకుంటూ ఆయన కూడా జీవించడానికి ప్రభు తన సహాయం మన సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఆమేన్. ఇంతటితో మొదటి మాట సరి